హలో ఫ్రెండ్స్, మనం ఎంతకాలం బతుకుతాం అనేది కేవలం మన జీన్స్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుందని అనుకుంటాం. కానీ మన రోజువారీ అలవాట్లు, ముఖ్యంగా మనం ఎలా పడుకుంటున్నాం, ఎంత వేగంగా కదులుతున్నాం అనేవి మన ఆయుష్ను ముందే చెప్పేస్తున్నాయట. స్టాన్ఫర్డ్ శాస్త్రవేత్తలు జరిపిన ఒక వింత పరిశోధనలో తేలిన ఆ ఆసక్తికర నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ వినూత్న పరిశోధనను స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన వూ త్సాయ్ న్యూరో ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు నిర్వహించారు. ఈ బృందానికి పోస్ట్ డాక్టోరల్ స్కాలర్స్ క్లెయిర్ బెడ్బ్రూక్, రవీంద్రనాథ్ నాయకత్వం వహించారు. జెనెటిస్ట్ అనే బ్రూనెట్ బయో ఇంజనీర్ కార్ల్ డెస్సోరోత్ పర్యవేక్షణలో జరిగిన ఈ అధ్యయన వివరాలు ప్రతిష్టాత్మక సైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు ఈ రీసెర్చ్ ఎలా జరిగింది? శాస్త్రవేత్తలు ఆఫ్రికన్ టర్కోయిస్ కిల్లీ ఫిష్ అనే ఒక ప్రత్యేక రకానికి చెందిన 81 చేపలను ఎంచుకున్నారు. వీటి ఆయుష్ చాలా తక్కువ కావడంతో వీటి పుట్టుక నుండి చావు వరకు జరిగే ప్రతి మార్పును గమనించడం సులభం. ఇందుకోసం ప్రతి చేపకు ఒక ప్రత్యేక ట్యాంక్ ఏర్పాటు చేసి బిలియన్ల కొద్దీ వీడియో ఫ్రేమ్స్ ద్వారా వాటి ప్రతి కదలికను రికార్డ్ చేశారు. ఈ పరిశోధనలో తేలిన అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, చేపలు తమ నడి వయస్సులో అంటే 70 నుండి 100 రోజులు ఉన్నప్పుడే అవి ఎంతకాలం బతుకుతాయో చెప్పవచ్చు. ఏవైతే రాత్రి మాత్రమే పడుకొని పగలు వేగంగా ఈదుతూ యాక్టివ్గా ఉన్నాయో అవి ఎక్కువ కాలం బతికినట్లు గుర్తించారు. అదే పగలు కూడా నిద్రపోతూ నెమ్మదిగా కదులుతున్న చేపల ఆయుష్ చాలా తక్కువగా ఉంది. వయసు పెరగడం అనేది మెల్లగా జరిగే ప్రక్రియ కాదని, అది ఒక్కసారిగా మెట్లు ఎక్కినట్టుగా మారుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీన్ని వీరు జెంగా టవర్తో పోల్చారు. అంటే టవర్ నుండి ఒక్కో బ్లాక్ తీస్తున్నంతసేపు అది సిద్ధంగా ఉంటుంది, కానీ ఒక కీలకమైన బ్లాక్ తీయగానే మొత్తం కూలిపోయినట్లు మన శరీరం కూడా ఒక దశ వరకు తట్టుకొని ఒక్కసారిగా ముసలితనంలోకి జారుకుంటుంది.